అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైన 'అఖిల్' సినిమా ఫ్లాప్‌పై దర్శకుడు వివి వినాయక్ స్పందించారు. పరాజయానికి కారణాలు తెలిపారు. మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అక్కినేని కుర్ర హీరో అఖిల్ ఇప్పటివరకు 6 సినిమాలు చేశాడు. 6 భారీ చిత్రాలే కావడం విశేషం. అయినా ఆయన కెరియర్‌కి బ్రేక్ ఇచ్చే మూవీ ఒక్కటి కూడా పడలేదు. ప్రస్తుతం 'లెనిన్' మూవీతో రాబోతున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే అఖిల్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర షాకింగ్ విషయం బయటకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ సినిమా గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. అఖిల్ హీరోగా 'అఖిల్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో యాక్షన్ ఫ్యాంటసీగా ఈ చిత్రం తెరకెక్కింది. అఖిల్ సరసన షాయేషా హీరోయిన్‌గా నటించింది. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఆ విషయాన్ని దర్శకుడు వివి వినాయక్ ఒప్పుకున్నారు. ఈ మూవీతో బాగా నష్టపోయినట్లు తెలిపారు. సినిమా భారీ హైప్‌తో వచ్చింది. కానీ ఫలితం తేడా కొట్టింది. ఈ క్రమంలో కొంతమంది బయ్యర్లకి తానే మనీ సెటిల్ చేయవలసి వచ్చిందట. చాలా పెద్ద అమౌంట్‌ని ఒక పెద్ద మనిషిని పెట్టి క్లియర్ చేయవలసి వచ్చిందని వినాయక్ తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం అది కోట్లలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక డైరెక్టర్ మనీ బ్యాక్ చేశాడంటే అది ఆయనకు పెద్ద లాస్ అనే చెప్పాలి. అయితే ఇప్పటికే అఖిల్ విషయంలో తనకు బాధగానే ఉందని, ఎంతో ఇష్టపడి లవ్ చేసి తనతో సినిమా చేసిన అఖిల్‌కి హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందని, ప్రతిరోజు బాధపడతానని తెలిపారు వినయ్. అఖిల్‌తో మంచి ర్యాపో ఉందని, మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు స్టార్ డైరెక్టర్. అఖిల్ సినిమా ఫ్లాప్‌కి కారణాలు చెబుతూ ఆ కథ అఖిల్‌కి పెద్దదైపోయిందని తెలిపారు. తాను మోయగలిగినంత కాకుండా ఎక్కువ బరువు పెట్టామని, అత్యాశకు పోయామని అన్నారు. కథ సమస్య, పైగా సీజీ కూడా కంప్లీట్. ఇక కాక చివరికి రిలీజ్ టైంకి సినిమాని కూడా చూసుకోలేకపోయామని తెలిపారు. కానీ ఎప్పటికైనా అఖిల్ పెద్ద సూపర్ స్టార్ అవుతాడని తెలిపారు వినయ్.